ఇంకో విషయం, బీఆర్ఎస్ రజతోత్సవ సభ మీ నియోజకవర్గంలోనే జరిగింది. మీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్ అని చెప్తుంది. తెలంగాణ బిల్లు ఆమోదించినటువంటి నేపథ్యంలో మీరు కూడా అసెంబ్లీలో కొట్లాడారు, పెప్పర్ స్ప్రే ఇవన్నీ ఎదుర్కొన్నారు. ఏమనిపిస్తుంది ఆ మాటలు వింటే? 100 కేసీఆర్లు వచ్చినా రాక్కుంటా పోయినా కూడా తెలంగాణ వచ్చేది కాదు ఒకవేళ సోనియా గాంధీ గారు ఇవ్వకపోతే. ప్రత్యక్ష సాక్షిని, తెలంగాణ ఉద్యమకారుణ్ణి, తెలంగాణ రావడానికి ప్రధానమైనటువంటి కర్త కర్మ క్రియ సోనియా గాంధీ గారు. ఈ మాట నేను చెప్పలేదు, శాసనసభలో కేసీఆర్ గారే జిస్కా కాయా ఉస్కా బేయిమాన్ నైబంతే అని చెప్పిండు. మొత్తం కుటుంబం మొత్తం పోయి సోనియా గాంధీ గారిని కలిసి వచ్చారు. ఇవాళ వాళ్ళట్లా మాట్లాడితే ఏ అవకాశం వస్తే ఆ అవకాశం మాట్లాడితే ఎట్లా? ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం లేకుండా ఉంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి కేంద్ర ప్రభుత్వం తర్వాత ప్రక్రియ చేసి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ని వేసి ఇలా ప్రొసీజర్స్ చేసి ఉండకపోతే పార్లమెంట్లో కూడా లేడుగా లాస్ట్ బిల్ రోజు కొట్లాడింది మేము కూడా పెప్పర్ స్ప్రేలు లేకపోతే ఇతరత్ర అనేక మా పార్టీ ఎంపీలతో సహా ఘర్షణ పడి కొట్లాడింది ఎవరు? ఇవన్నీ మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? తెలంగాణ కాంగ్రెస్ తోటే వచ్చింది, సోనియా గాంధీ గారితో వచ్చింది. ఆ మాటలు ఉపసంహరించుకోవాలి. అటువంటి పొరపాటు మాటలు మాట్లాడదని పెద్ద ఆయన కోరుతాం.